హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను ఒక వింటేజ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అంటే ఈ తాటి రొట్టె. నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఇంతకు ముందు షార్ట్ వీడియోస్ లో తాటి గారెలు చూపించాను, ఇప్పుడు తాటి రొట్టె. అయితే ఈ తాటి పండ్లు ఇయర్ లో ఒక్కసారే వస్తాయి కదా, సో మనం ఏది మిస్ అవ్వకూడదు, ఎప్పుడివి అప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. మా అన్న అయితే తీసుకొచ్చాడు అనమాట ఇవి. ఇంకా రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ అయితే మా నాన్న పండుకి పైన క్యాప్ అయితే తీసేశారు. తర్వాత ఇలా ఒక పండుని 3 గా డివైడ్ చేసుకుంటున్నారన్నమాట. డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ ని ఇలా పైన ఉన్న పీల్ ని తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ పీల్ తీసేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇవి ఈజీగానే వచ్చేస్తాయి, మనం చేత్తో తీసేయచ్చు. ఇప్పుడు ఆ టెంకల్ని గ్రేట్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా కొబ్బరి తురుముకునే దాంతో అయినా గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అందరి ఇంట్లో ఇలాంటి గెరెట్ అయితే ఉంటది కదా, సో దీంతో తీసుకుంటే ఈజీగా వస్తుందంట. సో మా డాడీ కూడా ట్రై చేస్తున్నారు. అయితే లాస్ట్ టైం కొబ్బరి తురుముకునే దాంతోనే తీసుకున్నాము. ఇది ఈజీ ప్రాసెస్ అనిపించింది, తొందరగా గుజ్జు సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఫుల్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ బొంబాయి రవ్వలో కొంచెం వాటర్ వేసుకొని తడి పొడిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన స్వీట్నెస్ కి సరిపడా బెల్లంని ఇలా దంచుకోవాలి. తర్వాత మనం సపరేట్ చేసుకున్న గుజ్జు ఉంది కదా, అందులో మనం దంచుకున్న బెల్లం అయితే వేసుకోవాలి. మేమైతే 1 కప్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2 ఇలాచి. ఇది కొంచెం మెస్సీ ప్రాసెస్ అనే చెప్తాను, ఎందుకంటే మనం గరిటెతో కలుపుకుంటే అంత బాగా మిక్స్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి చేత్తోనే కలపాలి. సారీ గైస్, ఇందాక ఒక మిస్టేక్ చెప్పాను. ఫస్ట్ రవ్వ వేసుకొని తాటి గుజ్జులో బాగా కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఫైనల్ గా బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ప్యాన్ పైన మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది రాదనమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. రొట్టె అనేది మరి దోశలాగా థిన్ గా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. మనం రొట్టె వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి ఆయిల్ అయితే వేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టి ఒక సైడ్ మాత్రం బాగా కాలనివ్వాలి. ఒక్కొక్క సైడ్ మనం ఒక 8 మినిట్స్ అలా కాలనిస్తే మనకు టేస్ట్ బాగుంటది. కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, కానీ అలా కాలితేనే ఇది టేస్ట్ ఉంటదంట. కొంచెం సేపు కాలనిచ్చాక ఇలా సైడ్స్ లో బ్రౌన్ కలర్ లో వస్తుంది, అప్పుడు మనం ఇంకొక సైడ్ కాల్చుకోవాలన్నమాట. మనం ఫస్ట్ గరిటెతో ఇలా తీసుకొని తర్వాత వేరే ప్లేట్ లోకి టర్న్ చేసుకొని మళ్ళీ దీన్ని పాన్ లో వేసుకోవాలి. నార్మల్ గా గరిటెతోనే తిప్పుకోవచ్చు కదా అంటే రొట్టె విరిగిపోతుంది, ఇంక అందుకని చెప్పి అలా చేసుకుంటాం అనమాట. ఒక 8 మినిట్స్ వరకు ఇంకొక సైడ్ కూడా కాల్చుకుంటే మనకు రొట్టె అయితే రెడీ అయిపోతుంది. తాటి పండుతో చేసిన ఏ రెసిపీ అయినా సరే చేసిన డే కంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ ఉంటుంది. ఈ తాటి రొట్టె మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఒకవేళ మీకు తాటి పండ్లు దొరికితే ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.